సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. తిరుపతిలో పెను విషాదం. కుబేరుల నగరంలో కార్చిచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. సినిమా టికెట్ ధరల పెంపు 10 రోజులే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మెరిసే చర్మానికి మునగాకు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త విశాఖ సభలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.5 ట్రిలియన్ చేర్చాలని పెట్టుకున్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం భుజం కలిపి నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మేం కంకణబద్ధులమై ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. ఏపీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో లక్షల మంది హాజరైన భారీ బహిరంగ సభ వేదికపై నుంచి సుమారు 2.08 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆయన బటన్ నొక్కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీలు సీఎం రమేష్, శ్రీ భరత్, పలువురు మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతిలో పెను విషాదం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కుబేరుల నగరంలో కార్చిచ్చు. హాలీవుడ్కు సంపన్నులకు కేంద్రస్థానమైన అమెరికాలోని లాస్ ఏంజల్స్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. అగ్నికీలలు ముప్పేట దాడి చేశాయి. మంటల్లో చిక్కుకుని 2 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వేల మంది కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బయటకు వచ్చారు. అగ్నికి ఆహుతులైన ఇళ్లలో హాలీవుడ్ నటులతో పాటు పలువురు సంపన్నులవి ఉన్నాయని సమాచారం. కాలిఫోర్నియాలో పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు జో బైడెన్ అగ్ని ప్రమాదం కారణంగా లాస్ ఏంజలస్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఆయన బస చేసిన హోటల్ నుంచి కనుచూపు దూరంలో పొగ కనిపించింది. 3 చోట్ల ఒకే రోజు కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదించింది. అంతర్గత పరీక్షలు కళాశాలల స్థాయిలోనే ఉంటాయి. వాటి కోసం ప్రైవేట్ కళాశాలలకు ప్రశ్నాపత్రాలను బోర్డు నుంచి పంపిస్తారు. కళాశాలే పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తుంది. వీటిలో ఉత్తీర్ణులైతే చాలు, మార్కులను ప్రామాణికంగా తీసుకోరు. సిబిఎస్ఈ తరహాలో 2వ సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షల నిర్వహణలో తెచ్చే మార్పులపై మండలి కార్యదర్శి కృతికా శుక్లా పలు ప్రతిపాదనలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సినిమా టికెట్ ధరల పెంపు 10 రోజులే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ విషయంలో పెంచిన ధరలను 10 రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలోనూ ఇదే తరహా ఉత్తర్వులిచ్చామని, ఇవి ప్రస్తుత సినిమాల విషయంలోనూ వర్తిస్తాయని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం
బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. మెరిసే చర్మానికి మునగాకు, అందానికి, ఆరోగ్యానికి మునగాకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలో ఏ, సి, ఈ విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉన్నాయి. చలికాలంలో చర్మాన్ని మెరిపించడంలో మునగాకు ఎంతో తోడ్పడుతుంది. మునగాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందులోని పోషకాలు చర్మం మీద పేరుకునే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. వ్యర్థాలన్నీ తొలగి చర్మం కాంతివంతమవుతుంది. ఒక గిన్నెలో గుప్పెడు మునగాకులను వేసి 1 గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడపోయాలి. దీంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి టోనర్లా పనిచేసి చర్మం మృదువుగా మారుతుంది. మునగాకును తరచూ తినడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరిగి తేమ అందుతుంది. చర్మం మీద నిలిచి ఉండే కొవ్వులను కరిగించి మొటిమలు రాకుండా చేస్తుంది. ముఖం మీద ముడతలు, గీతలు ఏర్పడకుండా నివారిస్తుంది. అకాల వార్ధక్య లక్షణాలు రానియకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్టే. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనమంతా సంఘటితమై భావితరాలకు తెలుగు భాష ఔన్నత్యాన్ని అందించాలి. అమ్మ భాషను మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. ఇంట్లో, వీధిలో, బడిలో, అమ్మ ఒడిలో తెలుగులో మాట్లాడదామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోవాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హెల్మెట్లు ధరించడంలో పురోగతి కనిపిస్తోంది. పోలీసుల చర్యలు సంతృప్తికరం. హైకోర్టు వ్యాఖ్యలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా పోలీసులు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించే విషయంలో పురోగతి కనిపిస్తోంది. ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉండాలి అని పోలీసులకు ఆదేశించింది. ప్రీ క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం తొలి రౌండ్లో సాత్విక్ ద్వయం 3 గేమ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. గప్టిల్ వీడ్కోలు. న్యూజిలాండ్ అగ్రశ్రేణి ఆటగాడు మార్టిన్ గప్టిల్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతను ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్లో కొనసాగనున్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 38 ఏళ్ల గప్టిల్ కివీస్ తరపున చివరిగా 2022 అక్టోబర్లో T20 ఆడాడు. 2016లో ఆఖరి టెస్ట్ ఆడిన అతను ఈ ఫార్మాట్లో 47 మ్యాచ్ల్లో 2586 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతను అదరగొట్టాడు. న్యూజిలాండ్దే సిరీస్. 2వ వన్డేలో శ్రీలంకపై ఘన విజయం. శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన 2వ వన్డేలో కివీస్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.